వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు ప్రిపేర్ చేసేది కోకోనట్ చాక్లెట్. దీన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. కోకోనట్ని కూడా ఎట్లా అంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలాగా నేను పైన చూపిస్తున్నా చూడండి. అలాగా పైన స్కిన్ మొత్తం తీసేసి నీట్గా అలా తీసేసుకోవాలన్నమాట. బాగా నీట్గా తీసేసుకొని మనము ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కాబట్టి దానితోనే మనం నీట్గా చేసేసుకోవచ్చు. బయట కొనుక్కోవాల్సిన అవసరము ఏమీ ఉండదండి. దాన్ని అలాగా బాగా అంత పైన స్కిన్ మొత్తం తీసేసి నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసేసుకుంటే మనకి గ్రైండ్ అయ్యేటప్పుడు పీసెస్ రాకుండా బాగా గ్రైండ్ అవుతుంది, బాగుంటుంది. మనకి చేసుకోవడానికి కూడా చాక్లెట్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. అందుకని బాగా అలా పీసెస్ చేసేసుకొని నీట్గా మనము గ్రైండ్ చేసేసుకుంటాము. అలాగా చూపిస్తున్నాను చూడండి. అలాగా అలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని ఇలాగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అలాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము పొయ్యి మీద ఇలాగ నాన్ స్టిక్ అని ఏదైనా వండి పెట్టేసుకొని దాని మీదే మనం గ్రైండ్ చేసుకున్నాం చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగా చేసేసుకొని బాగా మనం లో ఫ్లేమ్లో బాగా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అలాగా ఫ్రై చేసుకుంటే మనకి చాక్లెట్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఓన్లీ ఒక 15 డేస్కి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్ 2 months వరకు మనకి చాక్లెట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఏమవ్వకుండా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా మనం ఇలాగ రెడీ చేసి పెట్టేసుకొని బయట పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాక్లెట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ ఒక గాజు డబ్బా ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఉన్నదాన్ని స్లో ఫ్లేమ్లో బాగా స్మెల్ కానీ పచ్చివాసన అనేది ఉండకుండా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి ఇట్లా మారుతుంది. ఇప్పుడు మనము అయిన తర్వాత ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనము కాసేపు ఆ వేడి అనేది లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఒక 2-3 minutes. అంటే హీట్ అనేది లేకుండా మనం స్టోర్ చేసుకోవాలంటే ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ మిల్క్ మేడ్ యూజ్ చేస్తారనమాట. మిల్క్ మేడ్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకని నేనేంటంటే వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్నే మెల్ట్ చేసేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిల్క్ మేడ్ యూజ్ చేస్తే మనకి అది ఎన్ని రోజులు ఉంటుందండి? ఉండదు కదా, మనకి స్టోరేజ్ ఉండదు కదా. ఇదే మనం చేస్తుంది చాక్లెట్స్ కదా. అందుకని నేను ఓన్లీ వైట్ చాక్లెట్లోనే మిక్స్ చేసుకొని మనకి స్టోరేజ్ పరంగా ఆలోచించి ఇలా చేశాను అనమాట. మనకి ఇలా ఉంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా చేశాను. మిల్క్ మేడ్ ఏంటంటే మనకి మిల్క్ మేడ్లో ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఇది పిల్లలకి పెడతాం కదా, పిల్లలకి పెట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే బాగుంటుంది. అందుకని నేను ఇలా వైట్ చాక్లెట్లో వేసేసాను. ఫస్ట్ నేను ఇది డార్క్ 50% అండ్ మిల్క్ 50% తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది ఇట్లాగా మనం మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ 1/2 స్పూన్ సరిపోతుంది. మనం వేసేసుకుంటే 1/2 స్పూన్ ఈ చాక్లెట్లో మోల్డ్స్లో వేసేసుకొని మనము వేసుకున్న తర్వాత మోల్డ్ని కూడా కొంచెం బాగా ఇట్లా స్టిక్ కదిలించాలన్నమాట. కదిలిస్తే మనకేంటంటే ఈవెన్గా మోల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనకి చాక్లెట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది, మనం చూడడానికి కానీ బాగుంటుంది కదా. అందుకని మనం వేసిన తర్వాత చాక్లెట్ని మొత్తం ఇట్లా మౌల్డ్స్లోకి ఫస్ట్ 1/2 స్పూన్ని ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చూడండి, ఇట్లాగా నేను చూపిస్తున్న చూడండి స్క్రీన్లో, అట్లాగా బాగా కదిలించండి. ఇట్లా కిందకి పైకి ఇట్లా వేసేస్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వైట్ చాక్లెట్ని అందరూ వాళ్ళు ఇట్లా బౌల్స్ లాగా చేస్తారు కదా, అట్లా కాకుండా నేను వైట్ చాక్లెట్ని పైన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. పైన ఇట్లాగా డిఫరెంట్గా పైన మళ్ళీ డిఫరెంట్గా వచ్చేస్తుంది. పైన కూడా డార్క్ చాక్లెట్ అనేది డిఫరెంట్గా మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట.
చూడండి చూసినా ఇట్లాగా నేను డార్క్ చాక్లెట్ వైట్ ఉంది కదా కోకోనట్ మిక్చర్ ఇది. ఈ కోకోనట్ మిక్చర్ని ఇట్లాగా పైన మనకి వేసేస్తున్నాను అనమాట. అది చూడండి అలాగా వేసేసుకొని అన్నిటికీ స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ మోల్డ్ని ఒక్కసారి కొంచెం షేక్ లాగా ఇట్లా కదిలి చేస్తే మొత్తం అది కూడా ఈవెన్గా అంతా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది నీట్గా. అదిగోండి అట్లాగా డిఫరెంట్గా బ్లాక్ కూడా నేను ఒక్కొక్క దానికి ఒక్కోలాగా షేప్ చేశాను అనమాట. ఒక్కో దానికి ఇట్లా సైడ్ వచ్చేలాగా, ఒక్కో వాటికి ఇట్లా పైన వచ్చేలాగా డిజైన్ వచ్చేలాగా అలాగా డిజైన్ చేశాను అనమాట. నేను ఒక్కొక్క దానికి ఒక్కో డిజైన్ లాగా చేశాను చూడండి. ఒక్కో దానికి ఫుల్ వైట్, ఒక్కో దానికి హాఫ్ చేశాను, ఒక్కో దానికి ఇలా చేశాను అనమాట. ఇలా వచ్చేస్తుంది మనకి. చేసిన తర్వాత చూడండి డిజైన్గా డిఫరెంట్గా వచ్చేస్తుంది. డిఫరెంట్గా వస్తుంది చూడండి. డిజైన్స్ కూడా డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇలా వచ్చేస్తుంది నీట్గా. మనం చేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే దానిపైన మనం మళ్ళీ కోకోనట్ ఉంది కదా, ఆ కోకోనట్ అనేది మొత్తము స్ప్రెడ్ చేసేస్తే ఫైనల్ లుక్ ఇలా వస్తుంది అనమాట మనకి చేసేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.